వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడే బాలకృష్ణకు కూడా కొన్ని కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారనేది చాలా రోజులు నడుస్తున్న చర్చ. దీన్నే నేను ఈరోజు టైటిల్ ఖాయం చేయడం జరిగింది. అంత సీరియస్గా చంద్రబాబు నాయుడు రాయలసీమ మీద ఫోకస్ పెడతానికి కొంత కారణం ఉంది. ఎందుకంటే మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో ఒకసారి ఇక్కడ చూస్తే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే సీఎం అయినారు. ఆ రోజు మొత్తం రాయలసీమలోని 55 సీట్లలో జగన్మోహన్ రెడ్డి 52 సీట్లు కైవసం చేసుకున్నారు 4 రాయలసీమ జిల్లాల్లో. వేరేజ్ మనం చూసినట్లయితే 2024 వచ్చేటప్పటికే 2024లో టీడీపీ కేవలం 43 సీట్లనే కైవసం చేసుకుంది. అండ్ దెన్ బీజేపీ ఆల్రెడీ జనసేన పొత్తుల్లో ఉన్నారు. ఆ రెండు పార్టీలకు కలిపి 5 సీట్లు వచ్చినాయి, 3 బీజేపీకి అండ్ దెన్ 2 జనసేనకి. సో ఆ రకంగా చూసుకున్న 48 సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి 3 పార్టీలు కలిసి రాయలసీమ జిల్లాలో. వేరేజ్ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అంతటి క్రైసిస్లో కూడా రాయలసీమ మొత్తం మీద 7 సీట్స్ గెలుచుకుంది. మనం గతంలో చూసినట్లయితే 23 సీట్లు ఎప్పుడైతే టీడీపీకి వచ్చాయో 2019లో, ఆ రోజు కేవలం 3 మాత్రమే గెలిచారు రాయలసీమ 4 జిల్లాల్లో టీడీపీ నుంచి. అది కూడా ఒకరు హిందూపూర్ నుంచి బాలకృష్ణ, ఒరవకోట నుంచి పాయలు కేశవ్, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు. సో అలా 2019తో కంపేర్ చేస్తే 2024కి ఆ కూటమి ప్రభావం బాగా కనిపించిందని అనుకోవచ్చు. కాకుంటే మిగతా కోస్టల్ బెల్ట్ కానీ, ఉభయ గోదావరి జిల్లాలు కానీ, అటు ఉత్తరాంధ్ర ఇవన్నిటిలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ చోట్ల క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. ఈవెన్ జనసేన 21 అవుట్ ఆఫ్ 21 గెలుచుకునే ప్రయత్నం కూడా చేసింది. సో మ్యాక్సిమం సీట్లు అయితే కొల్లగొట్టారు కానీ బట్ కొన్ని సీట్లని సాలిడ్ కాన్స్టిట్యున్సీల్లో ఇంకా పూర్తి స్థాయిలో తమ జెండా, తమ కోర్ టీంని అక్కడికి పంపించలేకపోతూ ఉంది టీడీపీ కొన్ని సీట్స్లో. ఇక్కడ మనం చూసినట్లయితే అదే రాయలసీమలో మిగతా సీట్స్ విషయంలో కూడా అంతే ఫోకస్ పెట్టాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఎంచుకున్న అస్త్రం ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీ. నిన్న మొన్న చూసాం కూడా ఆయన సొంత కాన్స్టిట్యున్సీ అయిన కుప్పానికి హంద్రీనీవా నుంచి దాదాపు 750 కిలోమీటర్లు వర్క్ చేసి మరి అక్కడి నుంచి నీళ్ళు తెప్పించే ప్రయత్నం చేశారు నంద్యాల దగ్గర నుంచి. సో అది నిజంగానే ఒక కళ సాకారమైనందుకు అక్కడ కుప్పం ప్రజలు కూడా చాలామంది పండుగ చేసుకున్న పరిస్థితి ఏదైతే ఈ ఇన్సిడెంట్ తర్వాత. అంతేకాదు మనం చూసినట్లయితే మహానాడు లాంటి ఒక భారీ ఈవెంట్ను జగన్మోహన్ రెడ్డి సొంత ఊరైన కడపలో పెడతాం జరిగింది. కడపలో అంతేకాదు మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇది మర్చిపోకముందే ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారనేది అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు లోకేష్ పాదయాత్ర చేసినా, చంద్రబాబు ప్రచారాలు చేసినా రాయలసీమ ప్రజలు అంతే హక్కును చేర్చుకున్నారు. ఎన్నికల తర్వాత కూడా ఇక చంద్రబాబు నాయుడు ఇదే అంశం మీద ఫోకస్ పెడతా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు మహానాడు సక్సెస్ అయిన తర్వాత జెడ్పీటీసీ ఉప ఎన్నిక చిన్నదైనా సరే దాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలనే విధంగా చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూట్ చేశారు, ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించే బాధ్యత బీటెక్ రవి కావచ్చు, రామ్ గోపాల్ లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మనం చూసినట్లయితే మారెడ్డి లతారెడ్డి, ఇక కడప నుంచి శ్రీనివాస్ రెడ్డి, మాధవిరెడ్డి లాంటి వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చారు. వాళ్ళు అంతే సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డిని సైడ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. 600 ఓట్లకి జగన్మోహన్ రెడ్డి తన కంచుకోట్లో పరిమితం కావడం అనేది మామూలు విషయం కాదు. అటు పులివెందులతో పాటు ఒంటిమిట్టను కూడా టీడీపీ 1 సైడెడ్గా కైవసం చేసుకుంది. అయితే ఇంతటితో ఆగట్లేదు. ఈ రోజున అటు లోకేష్ లాంటి వాళ్ళు ఈ రోజున పులివెందుల మున్సిపాలిటీ మీద ఫోకస్ పెట్టమని ఇప్పటికే గైడ్ చేస్తూ ఉన్నారు బీటెక్ రవి లాంటి వాళ్ళని. పులివెందుల మున్సిపాలిటీ గెలుచుకుంటే ఆ తర్వాత పులివెందుల ఎమ్మెల్యే సీట్ మీద ఫోకస్ పెడతామన్న విధంగా 1 by 1 జగన్మోహన్ రెడ్డి కంచుకోవడం క్యాంకర్ చేయాలనే ప్రయత్నం టీడీపీ వైపు నుంచి జరుగుతూ వస్తుంది కడపకు వచ్చినట్లయితే. వేరేజ్ ఇక మనం చిత్తూరు జిల్లాకు వచ్చినట్లయితే ఈరోజు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని కేసులు వెంటాడుతూ వస్తూ ఉన్నాయి. పెద్దిరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాయలసీమలో ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక సాలిడ్ పర్సనాలిటీగా ఉన్నారు. అలాంటి పెద్దిరెడ్డి ఆర్థిక మూలాలన్నీ దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మదనపల్లి ఫైల్స్ కేసు దగ్గర నుంచి ఆయన భూ ఆక్రమణల విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయన సంబంధించిన డీకేటీ ల్యాండ్స్ని అక్రమంగా దోచుకున్నారనేసి వాటిని జప్తు కూడా చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. వాటిని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగింది. ఇంకోవైపు రాజంపేట నుంచి మిథున్ రెడ్డి 3 times రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఈరోజు లిక్కర్ స్కామ్లో ఆయన అడ్డంగా బుక్ అయ్యి జైల్లో ఉన్నారు. అలా ఇక పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డిఫెన్స్లో పడేయడంలో టీడీపీ సక్సెస్ అవుతూ వస్తుంది. ఈరోజు నారాయణ స్వామి లాంటిని తీసుకెళ్లి విచారణ చేసిన పరిస్థితి ఉంది. ఆయన అందరి పేర్లు కూడా వరుసపెట్టి చెప్తా ఉన్నారు ఈరోజు పెద్దిరెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా. ఇక అలా నారాయణ స్వామి ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్సీపీలో. ఇక అంతేకాదు ఇక కడప, చిత్తూరు అలా చూసుకుంటే వేరేజ్ కర్నూలుకు వచ్చినట్లయితే ఈరోజు కర్నూలులో ఫరూక్ లాంటి వాళ్ళని ఒక మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినారు
చంద్రబాబు నాయుడు. అంతేకాదు కర్నూలులో ఎక్కడైతే తాము ల్యాబ్సెస్ ఉన్నారో అలాంటి చోటు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టున్నారు. ఇక్కడ చూస్తే పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గుమ్మనూరు జయరాం లాంటి వాళ్ళని కూడా తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిపించే ప్రయత్నం చేశారు. ఇక బీసీ జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళకి క్యాబినెట్లో ఆ జిల్లా నుంచి చోటు కల్పించే ప్రయత్నం అయితే జరిగింది. ఇలా పూర్తి స్థాయిలో కర్నూలు మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అఖిలప్రియ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఆమెకి ఇస్తారనే ప్రచారం కూడా గత కొన్ని రోజులుగా జరుగుతూ వస్తోంది. వేరే అక్కడి నుంచి అనంతపురం చూసుకున్నట్లయితే ఈరోజు అనంతపురం నుంచి మంచి వాయిస్ ఉన్న నేతగా పేరున్న ఎవరైతే పయ్యావుల కేశవ్ ఉన్నారో ఆయన్ని మంత్రిని చేశారు. ఇక బీజేపీ వైపు నుంచి సత్యకుమార్ లాంటి వాళ్ళు అదే జిల్లా నుంచి మంత్రిగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇక పరిటాల సునీత లాంటి వాళ్ళు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు శ్రీరామును కూడా పార్టీలో ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది పార్టీ వైపు నుంచి. ఇక బాలకృష్ణ తాను సినిమాల్లో బిజీగా ఉన్న తన భార్యని వసుంధరని హిందూపూర్లో పూర్తి స్థాయిలో అక్కడ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు. ఇక ఆఖరికి ఈరోజు పెద్దారెడ్డి లాంటి వాళ్ళు తాడిపత్రిలో అడుగు పెడతానికి భయపడుతున్నారంటే జేసీ బ్రదర్స్ ఏ స్థాయిలో అక్కడ ఫోకస్ పెట్టారు తమ ఎగ్జిస్టెన్స్ మీద, తమ పార్టీ మీద అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కేతిరెడ్డో ఒక గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళు అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్నారా లేదా తెలియని పరిస్థితి, ఒక తోపుదుర్తి ప్రకాష్ లాంటి వాళ్ళు. ఇలా వీటన్నిటితో పాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కూడా అటు రోడ్ల దగ్గర నుంచి బేసిక్ కమ్యూనిటీస్ విషయంలో అంతే ఫోకస్ పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. అందరినీ ఏదైతే పూర్తి స్థాయిలో దాన్ని ఫలవంతం చేసే విధంగా ఆ దిశగా ఆయన ఫోకస్ పెడతా ఉన్నారు. ఏ చిన్న అవకాశం రాయలసీమలో తను ఏ పాజిబిలిటీ ఉన్నా అటు లోకేష్ కూడా రాయలసీమలో పర్యటిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమలో పర్యటిస్తూ ఉన్నారు. ఏ అవకాశం ఉన్నా అటు వైజాగ్ ఎంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, ఇటు అమరావతి ఎంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, అటు రాయలసీమ 4 జిల్లాల మీద కూడా అంతే ఫోకస్ పెట్టారు వాళ్ళిద్దరు. ఎందుకంటే ఆ సీట్లు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి రాకూడదు, మన డెవలప్మెంట్తోనే ఆయనకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం అన్నంతగా రాయలసీమలో చొచ్చుకుపోతూ ఉన్నారు. ఒక కొత్త యువనాయకత్వాన్ని అక్కడ తయారు చేస్తూ వాళ్ళని ప్యాంపర్ చేసే ప్రయత్నం, వాళ్ళని ప్రమోట్ చేసే ప్రయత్నం టీడీపీ వైపు నుంచి జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే బాలకృష్ణను అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటిస్తారు 4 జిల్లాలకు అనే చర్చ ఉంది. ఎందుకంటే చాలామందికి అనుమానం రావచ్చు బాలకృష్ణ సీరియస్గా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ ఎక్కడవుతారు, ఆయన బిజీగా ఉంటారు అనేసి. కానీ బాలకృష్ణ అంటే రాయలసీమ ప్రజల్లో ఒక ఎక్స్పోజర్ ఉంది. ఆయన ఏదైతే రాయలసీమ వెనుకబాటుతనాన్ని ప్రతిబింబించేలా ఎన్నో సినిమాలు తీశారు. ఆయన రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అంతం చేసేలా ఎన్నో ఆ సినిమాల ద్వారా ఎంతో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక సమరసింహారెడ్డి దగ్గర నుంచి ఒక నరసింహనాయుడు వరకు, ఒక లక్ష్మీ నరసింహ వరకు ఇలాంటివి ఎన్నో ఆయన ఖాతాలో సూపర్ డూపర్ హిట్లు అయినాయి, ఒక రికార్డ్ బ్రేక్ చేసినాయి అనమాట. సో అందుకే అటు ఎప్పుడైనా సరే బాలకృష్ణ రాయలసీమ ప్రజలకు ఒక వర్షిప్ ఉంటుంది, ఆయనకి బాలకృష్ణ అంటే ఒక ప్యాషన్ ఉంటుంది. ఇటీవల వచ్చిన వీరసింహారెడ్డి కూడా రాయలసీమలోనే కర్నూలు లాంటి చోటే షూటింగ్ జరుపుకున్న విషయం మనకు తెలుసు. సో అలా బాలకృష్ణని అపార్ట్ ఫ్రమ్ పార్టీస్, అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ చాలామంది రాయలసీమ అభిమానులు ఆయన ఓన్ చేసుకున్నారు. గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు అభిమానే అని గతంలో చెప్పుకుంటూ ఉంటారు, ఆయన ఫ్లెక్సీలు కూడా పెట్టిన చరిత్ర ఉంది అనేసి. సో అలాంటి బాలకృష్ణ హిందూపూర్ని ఒక్కదాన్నే రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. వరుసగా 3 సార్లు అక్కడ హ్యాట్రిక్ కొట్టారు కూడా, సో క్రైసిస్ టైంలో. అందుకే బాలకృష్ణ లాంటి వాళ్ళని అప్పుడప్పుడు సభలు సమావేశాల పేరుతో పార్టీని యాక్టివ్ చేసే విధంగా కొన్ని కీలక బాధ్యతలు రాయలసీమకు సంబంధించి ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో పార్టీని కోపప్ చేసే బాధ్యత బాలకృష్ణ తీసుకుంటారని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు అవసరమైతే బాలకృష్ణని ఈ బాధ్యతల ద్వారా పార్టీలో సీరియస్గా ఇన్వాల్వ్ చేయాలని కూడా ఆయన భావిస్తూ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న సందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజమో లేకపోతే ఇంకోటో అక్కడ ఓటర్లను మభ్యపెట్టి తన వైపుకి లాక్కుంటే వాళ్ళందరికీ డెవలప్మెంట్ ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, సరైన ప్రభుత్వం ఉంటే ఎలాంటి పథకాలు ఇంటింటికి వెళ్తాయనే అంశాన్ని చంద్రబాబు నాయుడు టేస్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. దానికి ఏదైతే ఆ టేస్ట్ జనాలు చూడడం స్టార్ట్ చేశారనడానికే మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం ఒక ఉదాహరణ అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే పాజిటివిటీతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళి బాలకృష్ణ లాంటి వాళ్ళని, లోకేష్ లాంటి వాళ్ళని ముందు పెట్టి రాయలసీమ మీద చేస్తున్న ఆయన ప్రయోగం నిజంగానే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.